హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మైరా శ్రావణ మేఘాలు పార్ట్ 33. లాస్ట్ ఎపిసోడ్లో దర్శిని దగ్గరుండి మరీ తీసుకుని వెళ్ళి ట్రైన్ ఎక్కించేశాడు కదూ బహదూర్. మరి దర్శి ఎక్కడికి వెళ్తుందో, ఏం చేస్తుందో ఈ అప్డేట్లో తెలుసుకుందామా? సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మంచి మంచి స్టోరీస్ కావాలంటే సబ్స్క్రిప్షన్లోకి రావాల్సిందే. మరి లైక్ చేయటం, షేర్ చేయటం మర్చిపోకండి. ఇక దర్శి ఏం చేస్తుందో వినేద్దాం లేదా చూసేద్దాం రండి. దర్శి ఎక్కిన ట్రైన్ కదిలే వరకు బహదూర్ అక్కడే ఉండి తర్వాత అతను అట్నుంచి అటే పాటియాలా వెళ్ళిపోయాడు. దర్శి తొందరగానే ఢిల్లీ చేరింది. అక్కడ నుంచి ఫ్లైట్కి చెన్నై వెళ్ళిపోయింది డైరెక్ట్గా. మొత్తం ట్రైన్ జర్నీ అయితే లేట్ అవుతుంది కాబట్టి చరణ్ తనని కనుక్కునేలోపే దూరంగా వెళ్ళిపోవాలి, అదొక్కటే ఆలోచన. ఇంకేమీ మనసులోకి రాలేదు దర్శికి. తెల్లవారేసరికల్లా సీఎంసీకి చేరుకుని తన రిజిగ్నేషన్ని ప్యూన్ ద్వారా మేడం టేబుల్ మీద పెట్టమని చెప్పింది. మేడం నిన్ననే సెమినార్ కోసం బెంగళూరు వెళ్ళారు మేడం అన్నాడు ప్యూన్. ఎప్పుడొస్తారు అని అడిగిన దర్శికి 4 రోజుల వరకు రారని చెప్పేశాడు. ఇది కూడా ఒకందుకు మంచిదేలే. మేడం గనక అడిగితే అబద్ధం ఆడాల్సిన అవసరమైతే ఇప్పుడు ప్రస్తుతానికైతే లేదు. ఆవిడ వచ్చేసరికి తను ఎక్కడ ఉందో కూడా తెలియనంత దూరం వెళ్ళిపోవచ్చు అని అనుకుంది. దర్శి వెళ్ళేసరికి ఇంకా ఎవ్వరూ డ్యూటీకి రాకపోవడంతో ఎవరినీ కలవాల్సిన అవసరం లేకుండానే సీఎంసీ నుంచి మౌనంగా సెలవు తీసుకుంది. సీఎంసీ నుంచి బయటికి వచ్చేస్తున్నప్పుడు వెనక్కి తిరిగి చూసుకున్న దర్శికి మంచి స్నేహితులు, చక్కని చదువు, ఆటపాటలు, అందరితో సరదాగా ఉండటం, అందరి తరపున అందుకునే మన్ననలు ఎంతో ఆనందాన్ని, బాధని కూడా కలిగించాయి ఒకే సమయంలో. వెనక్కి తిరిగి చూడకుండానే తిరిగి రూమ్కు వచ్చేసి వెకేట్ చేస్తున్నట్టుగా ఓనర్కి కాల్ చేసి నేను ఆంధ్ర వెళ్ళిపోతున్నాను సార్ అని చెప్పేసింది. అక్కడి నుంచి బ్యాంకుకు వెళ్ళి అకౌంట్స్ అన్నీ ముందుగానే క్లోజ్ చేసేసింది. అకౌంట్ ట్రాన్స్ఫర్ చేస్తామన్నా వినకుండా వాళ్లకు కూడా అలాగే చెప్పి అక్కడి నుంచి డైరెక్ట్గా బస్ స్టేషన్కి వచ్చి కూర్చుంది. ఎంత త్వరగా ఇక్కడ నుంచి వెళ్ళిపోతే అంత మంచిది అన్నట్టు కనిపించిన బస్సు ఎక్కేసింది. ఇదంతా స్కార్ఫ్లోనే ఉండి తన పనులన్నీ పూర్తి చేసుకుంది. ఫోన్లో సిమ్ తీసి పక్కన పడేసింది. ఇక తనకి ఫోన్ చేసేవారు కూడా ఎవ్వరూ లేరు అని అనుకుంది బాధగా. పాటియాలా చేరుకున్న చరణ్ హోటల్ రూమ్కి చేరుకున్నాడు మాన్తో కలిసి. చుట్టూ మోగి ఉన్న చుట్టాలందరినీ ప్లీజ్ కొంచెం దూరంగా వెళ్ళండి అంటూ పేషెంట్కి ఫ్రీగా గాలి తగిలేలా చేశాడు. చేయాల్సిన ఫస్ట్ ఎయిడ్ చేశాడు. సిపిఆర్ ఇవ్వాల్సిన అవసరం లేదని అనిపించింది. చేయాల్సిన ఇంజెక్షన్లు కూడా చేసి ఒంటి మీద డ్రెస్సు టైట్గా లేకుండా కాస్త ఫ్రీ చేశాడు. పేషెంట్కి నిద్ర పట్టడంతో పాటు మాన్ మిగిలిన వారు కొద్దిగా ఊపిరి పీల్చుకున్నారు. అప్పటికి తెల్లవారుతూ వెలుగురేఖలు విచ్చుకుంటున్నాయి. బయటకు వచ్చి దర్శికి కాల్ చేశాడు. వెంటనే ఫోన్ స్విచ్ ఆఫ్ అని వచ్చింది. ఫోను ఒకవేళ ఛార్జింగ్ పెట్టుకోలేదేమో, లేదంటే పడుకుని ఉందేమో అని అనుకున్నాడు. లేట్ నైట్ వరకు తనతోనే ఉంది కదా, ఇంకా పడుకుని లేవలేకపోయి ఉంటుందిలే అని సరిపెట్టుకున్నాడు. మాన్ టెన్షన్గా ఉన్నాడు. పెళ్లివారి సంగతి ఏం చేయాలని ఆలోచనలో ఉన్నాడు. పేషెంట్ని కదపకపోవటం మంచిది మాన్, కానీ ఎవరో ఒకరు అతని దగ్గర ఉండాలి. నువ్వు పెళ్లివారిని తీసుకుని వెళ్ళు. అతను సెన్స్లోకి వచ్చాక నేను కూడా బయలుదేరుతాను. దర్శి అక్కడ ఒక్కరితే ఉండిపోయిందనే నా టెన్షన్, లేకపోతే నేను కూడా ఇక్కడే ఉండేవాడిని అన్నాడు చరణ్. ఒకవేళ నేను ఇక్కడే ఉండాల్సి వస్తే దర్శిని కూడా ఇక్కడికి పంపించేయి అన్నాడు చరణ్. థ్యాంక్స్ రా, చాలా హెల్ప్ చేస్తున్నావు. నా టెన్షన్ మొత్తం తీర్చేశావు. పేషెంట్ దగ్గర ఎవరైనా ఉండిపోతే పెళ్ళిని మిస్ అవుతున్నారని వాళ్ళు ఖచ్చితంగా ఫీల్ అవుతారు. చుట్టాలని ఉండిపోమని చెప్పలేను, పేషెంట్ని ఈ పరిస్థితుల్లో కదపలేను. ఏం చేయాలా అని అనుకున్నంతలో మంచి ఆలోచన చేశావురా చరణ్ అంటూ చరణ్ని మనస్ఫూర్తిగా కౌగలించుకొని పెళ్లివారిని తీసుకొని చరణ్ని మాత్రం పేషెంట్ దగ్గర వదిలి వెళ్ళిపోయాడు మాన్. పాటియాలా వచ్చేసిన బహదూర్కి చాలా హ్యాపీగా ఉంది. ఎక్కువ కష్టపడకుండానే పని జరిగిపోయినందుకు, కొడుకు నుంచి ఆ పిల్లని దూరం చేసినందుకు చాలా చాలా సంతోషంగా ఉంది మనసులో. అసలు ఆ అమ్మాయి పేరేంటి అని కూడా ఆలోచించుకోలేదు. ఏదో పేరు చెప్పినట్టుంది. ఏదైతేనే మొత్తానికి దూరంగా తరిమేశాను నా కొడుకు నుంచి అని మనసులోనే సంతోషించాడు. చరణ్కి తెలియకుండా ఇంటికి వెళ్ళాలని అస్సలు అనుకోలేదు. అయితే
ఆ టైంకి చరణ్ ఇంట్లోనే ఉంటాడనుకుని బహదూర్ ఇంటికి వచ్చాడు. మాన్తో బయటికి వెళ్ళిపోతాడని కానీ, దర్శి ఒక్కరితే ఉంటుందని కానీ అస్సలు ఊహించలేదు. నేను చేసింది మంచి పనే కాబట్టి దేవుడు కూడా నాకు సాయం చేశాడు. అన్నీ అలా కలిసి వచ్చేశాయి నాకు అని ఊహించుకుని నవ్వుకున్నాడు. ఇన్నాళ్ళు ఊరిలో షేర్లా బ్రతికిన నేను కొడుకు విషయంలో ఎవరైనా తనని వేలెత్తి చూపిస్తే ఊరుకుంటానా? ఈ ప్రేమలు ఎన్ని రోజులు ఉంటాయి? చరణ్కి తొందరగా పెళ్లి చేసేస్తే అన్ని టెన్షన్స్ తీరిపోతాయి. ఒక్కసారి పెళ్ళైపోతే ఇక ఈ ప్రేమ ఇలాంటి గోల వదిలిపోతుంది. చరణ్కి నా మీద అనుమానం రాకుండా చూసుకోవాలి ఎలా అయినా అని మనసులోనే లెక్కలు వేసుకొని చాలా ఆలోచించుకున్నాడు బహదూర్. తొందరగా దర్శి దగ్గరికి చేరుకోవాలని చరణ్ ఇచ్చిన మాట కోసం దూరంగా వెళ్ళిపోతున్న దర్శి, పరువు కోసం పంతం కోసం కొడుకు జీవితంతోనే ఆటలాడుతున్న బహదూర్, దర్శిని దూరమైతే కొడుకు ఏమైపోతాడో అని బాధపడుతున్న గుర్నీత్. ఇంతమంది బాధల మధ్య ఎవరైనా ఆనందంగా ఉన్నారు అంటే అది ఒక్క బహదూర్ మాత్రమే. తాను చేసిన పని సరైనదే అని అనుకుంటున్నాడు కానీ దానివల్ల కొడుకు ఎంత బాధపడతాడో కొడుకు మనసుని అర్థం చేసుకోలేకపోతున్న పెద్ద మనిషి బహదూర్. దర్శి అలా వెళ్ళిపోతుంటే ఏమీ చేయలేని తన నిస్సహాయతకి తనలోనే కుమిలి కుమిలి ఏడుస్తోంది గుర్నీత్. బస్ ఎక్కి కూర్చున్న దర్శి అలసటగా వెనక్కి వాలి కళ్ళు మూసుకొని నిన్నటి నుంచి జరిగిందంతా ఒక్కసారి అలా కళ్ళ ముందు తెరలా వాలింది. అసలు ఇంతకీ నేను చేసింది ఎంతవరకు కరెక్టు అని తనని తానే ప్రశ్నించుకుంది. గుర్నీతిని తలుచుకుంటే చాలా బాధ అనిపించింది. 5 నిమిషాలైనా బహదూర్ ప్రెజెన్స్ని నేను భరించలేకపోయాను. మరి ఇన్ని సంవత్సరాలు ఆ మహాసాధ్వి ఎలా భరించిందో ఆయన్ని అని అనుకుంది గుర్నీతిని తలుచుకుని. వ్యక్తుల్ని భరించడం చాలా సులువు, కానీ వ్యక్తిత్వాన్ని భరించడమే చాలా కష్టం. ఆ వ్యక్తిత్వం భర్తగా రూపుదిద్దుకుంటే ఆ మనిషి భర్తే అయితే అది మరింత కష్టం కదూ అని అనుకుంది. చరణ్ ఏం చేస్తున్నాడో వెంటబడి మరి తనకి అనుగుణంగా మార్చుకొని నా చుట్టూ తిప్పుకొని 100 ఏళ్ల జీవితానికి బాటను వేసుకున్నానని అనుకున్నాను. తన జీవితం ఇంతేనేమో, ఎవ్వరూ చివరి వరకు నాతో ఉండరు ఎందుకని అని దర్శిని రకరకాలుగా ఆలోచనల్లో మునిగిపోయి ఉండేసరికి టికెట్ అంటూ కండక్టర్ వచ్చాడు. ఎక్కడికి వెళ్ళాలని చెప్పాలో కూడా తెలియలేదు. టికెట్ అమ్మా అన్నాడు కండక్టర్ మళ్ళీ. అసలు ఈ బస్సు ఎక్కడికి వెళ్తుందో కూడా తెలియదు, లాస్ట్ స్టాప్కి ఇవ్వండి అంది. చిత్రంగా చూస్తూనే టికెట్ ఇచ్చాడు. బస్సులో అంతా ఎవ్వరి గోలలో వాళ్ళున్నారు. దర్శి కళ్ళు మూసుకొని తనదైన లోకంలోకి వెళ్ళిపోయింది. చెంపల మీద నుంచి వెచ్చని కన్నీరు ధారగా జారిపోతోంది. చరణ్ని తలుసుకుంటే చాలా బాధగా ఉంది. అసలు నా పరిస్థితి ఏంటి అనుకుంటే దుఃఖం పొంగుకు వచ్చింది. కానీ చుట్టూ ఉన్న జనాల మధ్య కూర్చొని అలా పిచ్చిదానిలా ఏడవలేక మౌనంగా కళ్ళు మూసుకుంది. అత్తామామ చనిపోయిన ఇన్నాళ్లకు మళ్ళీ మనసంతా చెప్పలేనంత బాధగా అనిపించింది. ఈ ఒంటరితనాన్ని నేనే కోరి తెచ్చుకున్నానేమో, కాస్త వెయిట్ చేస్తే చరణ్ వచ్చేవాడేమో అని అనుకుంటూనే లేదు లేట్ చేసినట్లయితే చరణ్ తల్లిని కోల్పోయాడేమో, నేను చేసిందే కరెక్టు. చరణ్ లేకుండా ఏ నిర్ణయాన్ని తీసుకోలేకపోయాను. జరగకూడనిది ఏదైనా జరిగితే అమ్మో ఈరోజైతే బెదిరించి వదిలేశాడేమో అతను. నిజంగా ఆ పని చేస్తారో లేదో తెలియదు, కానీ ఏం చేస్తావో చేసుకో అని నేను చరణ్ని వదిలేది లేదు అని అనాలని ఆ కోపంలో అనిపించింది ఒక్క క్షణం నాకు. అప్పటికే ఆవిడ అటువైపు మందు తాగేయాలని ట్రై చేస్తుంటే ఇంకో ఆప్షన్ లేకుండా పోయింది. అందులో నుంచి తేరుకోకముందే అతను అలా గన్తో షూట్ చేయడం ఎంత బాధను కలిగించిందో. ఆ క్షణం బహదూర్ని చంపేయాలనో లేదా గుర్నీతిని రక్షించుకోవాలనో చరణ్ని వదిలి నేను వెళ్ళనని చెప్పాలనో అసలు ఈ బుర్రకి ఏదీ తట్టలేదు. అనుకోకుండా పరిస్థితులన్నీ ఎదురు తిరిగి అన్నీ అలా జరిగిపోయాయి. కానీ జీవితంలో మళ్ళీ చరణ్ని కలవటానికి వీలు లేదంటూ అనాథనంటూ మాట్లాడటం చాలా బాధ అనిపించింది. పిచ్చి పీక్స్కు వెళ్ళిపోయి చరణ్ తనని వెతుక్కుంటూ వస్తాడని సవాల్ చేశాను బహదూర్తో. నిజంగా చరణ్ తనను వెతుక్కుంటూ వస్తాడని నాకేంటి అంత నమ్మకం? ఎందుకు నాకు అతనితో పోటీ పడి ఆ మాట అనాలని అనిపించింది? ప్రేమంటేనే నమ్మకమా, లేదా ప్రేమంటేనే భరోసానా? లేదు, ప్రేమంటే ప్రేమే. ప్రేమంటేనే అభయం. ప్రేమంటేనే ఒక తెలియని కేరింగ్.
అందుకే అంతగా నేను నిర్ణయం తీసుకున్నానేమో. ఎంత టైం గడిచిందో తెలియనే లేదు. ఇంతలో పక్కనే ఎవరో పెద్దగా కేకలు వినిపించడంతో కళ్ళు విప్పింది తుళ్ళిపడిన దర్శి. తన పక్కనే కూర్చున్న ఆవిడ ఫిట్స్ వచ్చి సీట్లో నుంచి కింద పడి కొట్టుకోవడం చూసి వెంటనే దర్శిలో ఉన్న డాక్టరు మేల్కొంది. అంతా చుట్టూ నిలబడి చూస్తున్నారు. బస్సు ఏదో సెంటర్లో ఆపేశారు. ఏం చేయాలో తెలియక ఎవ్వరూ దగ్గరికి రాలేదు. ఆవిడికి 60 ఏళ్ళు ఉంటాయేమో. దర్శి చుట్టూ చూసి చకచకా పేపరు పెన్ను తీసుకొని ఇంజెక్షను మెడిసిన్స్ రాసింది. తీసుకురమ్మని కండక్టర్ చేతికే ఇచ్చింది. కండక్టర్ గబగబా బస్సు దిగి దగ్గరలోనే ఉన్న మెడిసిన్ షాపుకి పరిగెత్తుకుని వెళ్ళి మెడిసిన్స్ తీసుకువచ్చాడు. వెంటనే ఆవిడకు ఇంజెక్షన్ చేసింది. అందరినీ దూరంగా జరగమని చెప్పింది. తన దగ్గరే ఉన్న న్యూస్ పేపర్తో ఆవిడికి గాలి విసురుతూ కాసేపటికి ఆవిడ శాంతించినట్టుగా చూసింది దర్శి వైపు. ఆవిడ నోటి నుంచి వస్తున్న సలైవాని తన దగ్గర ఉన్న టిష్యూతో క్లీన్ చేసి ఒకసారి ఆవిడ్ని తన దగ్గర ఉన్న స్టెత్తో పరీక్షించి ఇక ఏం పర్వాలేదన్నట్టు తల ఊపింది. మేడం, మీరు డాక్టరా అని అడిగాడు అప్పుడు కండక్టర్. అదేంటి ఇంతసేపు నేను చేస్తున్నది అదే కదా, నేను డాక్టర్ని అంది దర్శి. చాలా సంతోషమండి. ఈ క్షణం కనుక మీరు లేకపోతే ఆవిడ ఏమైపోయేదో అని అందరూ కూడా దర్శి వైపు మెచ్చుకోలుగా చూశారు. ఆవిడ్ని మెల్లగా లేపి సీట్లో కూర్చోబెట్టింది. ఆర్ యు ఫైన్ అంది. ఆవిడ అర్థం కానట్టు దర్శి వైపు చూసింది. ఎన్నమ్మా, సౌఖ్యమా అని అడిగింది తమిళంలో. పర్వాలేదమ్మా అంటూ చేయి చూపించింది ఆవిడ. అంతా డాక్టర్ దగ్గరుండటం ఆవిడ అదృష్టం అంటూ మాట్లాడుకుని ఎవరి సీట్లలో వారు కూర్చున్నారు. దర్శి ఒకసారి కిందకి దిగి పక్కనే ఉన్న పాన్ షాప్లో వాటర్ బాటిల్ కొనుక్కొని హ్యాండ్ వాష్ చేసుకుంది. తరువాత తిరిగి బస్ ఎక్కి కూర్చుంది. ఎక్కడికి వెళుతున్నారని అడిగిన దర్శిని చూస్తూ ఆవిడ, నా పేరు లక్ష్మమ్మమ్మ. చాలా రోజులుగా ఫిట్స్తో బాధపడుతున్నాను నేను. నా స్నేహితురాలింటికి వెళ్ళి వస్తున్నాను. రోజూ వేసుకునే టాబ్లెట్లు ఈరోజు మర్చిపోయాను. అందుకే ఇలా జరిగిందేమో అంది లక్ష్మమ్మ అనే ఆవిడ. మౌనంగా విని ఊరుకుంది దర్శి. అమ్మాయి, నువ్వు నాతో రావచ్చు కదా, నన్ను కాస్త ఆశ్రమంలో విడిచిపెట్టి వెళ్ళిపోదువు గాని అంది లక్ష్మమ్మ. దర్శి అవునని అనలేక కాదని అనలేక ఊరుకుంది. నువ్వెక్కడి వరకు వెళ్తావమ్మా అని అడిగింది ఆవిడ మళ్ళీ దర్శిని. దర్శి ఆలోచనగా ఏమో, ఎక్కడికో నాకే తెలియదు అంది. పరీక్షగా చూసింది ఆవిడ దర్శిని. వాళ్ళిద్దరి మధ్య కన్వర్సేషన్ అంతా తమిళంలోనే జరుగుతోంది. ఇంతలో దిగాల్సిన స్టాప్ రావడంతో ఆవిడ దిగిపోయింది. ఇంకా అలాగే కూర్చున్న దర్శిని, మేడం ఇదే లాస్ట్ స్టాప్ అన్నాడు కండక్టర్. ఇక చేసేది లేక దర్శి కిందకి దిగి నించుంది. ఇదేం ఊరు అని అంది దర్శి. ఆశ్చర్యంగా ఆవిడ దర్శి వైపు చూసి, తిరువన్నామలయమ్మ, దీన్నే అరుణాచలం అంటారు అంది. అంటే నేను అరుణాచలం వచ్చానా అని అనుకుంది దర్శి. చూడమ్మా, నువ్వేదో సమస్యల్లో ఉన్నట్టున్నావు. నాతో రా, ఈరోజు ఉండు, నీకు నచ్చకపోతే వెళ్ళిపోదువు కానీ అంది లక్ష్మమ్మ. ఆవిడ నీరసంగా ఉండటం చూసి దర్శి ఆవిడతో పాటు వెళ్ళటానికి ఒప్పుకుంది. రాత్రి నుంచి నిద్ర లేకపోవటం వల్ల విపరీతమైన తలనొప్పితో అంతులేని ఆలోచనలతో ఎక్కడికి వెళ్ళాలో ఎక్కడ ఉండాలో తెలియక నేను చేసింది సరైన పని అవునో కాదో అనే ఆలోచనలు కొంత చాలా కన్ఫ్యూజన్లో లక్ష్మమ్మ వెంట దారితీసింది దర్శి. హాయ్ ఫ్రెండ్స్, నా ఛానల్కి నచ్చితే కనుక లైక్ చేయటం, షేర్ చేయటం మర్చిపోకండి. నెక్స్ట్ అప్డేట్ కోసం ఎదురు చూస్తూ ఉండండి.